మనుషులను పట్టుకున్న ప్రతిసారి, మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి, మనుషుల మీద ఆధారపడిన ప్రతిసారి ఈయన ఎదుర్కొన్న సమస్యలు ఇవే. ఎట్టకేలకు ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితంలో మొట్టమొదటిసారి అతడు పట్టుకున్న అద్భుతమైన హస్తం ఏమిటంటే దేవుని దూతను పట్టుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని మాటలు ఈ పూట క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అప్పట్లో తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను. ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కొట్టుకుపోయి, పొలాలు కొట్టుకుపోయి, వస్తువులు కొట్టుకుపోయి వెళ్ళిపోతున్న కాలం అది. ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఈ గజేతగాళ్ళు ఉంటారు కదా, గజేతగాళ్ళు ఎవరు? గజేతగాళ్ళు వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కొట్టుకుపోతుంటే నీళ్ళలో దిగి అవి ఇవి దొరికిన వస్తువులు తెచ్చుకుంటున్నారు. బీరువాలు కొంతమందికి, బెడ్ మంచాలు కొంతమందికి, సోఫాలు కొంతమందికి, ఇంకా రకరకాల వస్తువులు దొరుకుతున్నాయి. మసక పడుతూ చీకటిగా ఉన్నప్పుడు నల్లగా నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తూ ఒక ఆకారం కనబడితే ఆతృతపడి ఒక గజేతగాడు దూకి దాని దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకున్నాక తెలిసింది అది ఎలుగుబంటి అని. ఏంటంటే ఎలుగుబంటి. సరే, లోపల నుంచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. ధరని ఒడ్డును కొంతమంది పరిగెత్తుతూ ఏమైందిరా అంటే ఇది ఎలుగుబంటి అని అరుస్తున్నాడు. అప్పుడు ధరనున్న వాళ్ళు అంటున్నారు, దాన్ని వదిలేయి అని. అప్పుడు ఈడంటున్నాడు, నేను దాన్ని ఎప్పుడో వదిలేశాను, అదే నన్ను వదలట్లేదు అన్నాడు. చీల్చి చంపేసింది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనము పట్టుకున్న కొన్ని వదిలించుకుందామన్నా వదలకపోగా మన జీవితాన్నే నాశనం చేసే కొన్ని ఉంటాయి. మన దైనందిన జీవితాల్లో మనం పట్టుకున్న కొన్ని వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేసినా మనల్నే నాశనం చేసే కొన్ని ఉంటాయి. మీరు వేటిని పట్టుకుంటున్నారు, వేటిని పట్టుకోకూడదు. వేటిని పట్టుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి తెలియకపోతే మన దైనందిన జీవితాల్లో నష్టాన్ని తెచ్చుకుంటాం. బైబిల్లో మనకి చాలా సందర్భాలు సుపరిచితం. అందులో ఓ మాట చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వాక్యం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వాక్యం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన వాడా మీకు స్తోత్రాలు. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మా దైనందిన జీవితాల్లో మేము వేటిని పట్టుకోవాలి, కానీ వేటిని పట్టుకుంటున్నాం. విడిచి వేద్దామన్న తుదుకు మా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి, వాటిని ఎలా విడిపించుకోవాలో మీరే ఈ పూట మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మీరు మాకు కలుగు చేయండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోటి నుంచి విని నామానికి మహిమను తెచ్చుకున్నాము. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినాలి. లోతుతో పాటు అబ్రహాముతో పాటు లోతు చాలా కాలం కలిసి గడిపారు. వారు నివసించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు విడిపోయారు. లోతు ఏమో సొదొమ దగ్గరికి వెళ్ళి గుడారాన్ని వేశాడు. ఆ గుడారం వేసిన కొంతకాలానికి ఓ రాజు వచ్చి ఆ సొదొమ గుమ్మరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోతున్నాడు.
వారిలో లోతు కుటుంబము, లోతుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకడు తప్పించుకొని హెబ్రీయుడైన అబ్రహాము దగ్గరికి వెళ్ళి, ఇదిగో లోతుకు కలిగిన వారిని ఆ ప్రాంతాన్ని అపహరించుకొని వెళ్ళిపోతున్నారు, పట్టేసుకున్నారు అని వార్తను తెలియపరిచారు. వెంటనే అబ్రహాము కింద రాయబడి ఉంటే తన ఇంట పుట్టిన 318 మంది, ఎంతమంది తీసుకెళ్ళాడు? 318 మందిని తీసుకెళ్ళి దాని మట్టుకు తురిమి పట్టుకొని తీసుకొచ్చేసాడు. రాజు అనుకున్నాడు, నేను పట్టుకున్నాను, ఇది నాదే అని. తనకన్నా తెలివిగా ఆలోచించగలిగిన వాడు, యుద్ధం చేయగలిగిన వాడు ఎదురుపడినప్పుడు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. లోతు సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నప్పుడు దేవుని దూతలు లోతు చేతిని పట్టుకొని తీసుకొచ్చారు. దేవుని దూతలు లోతు చేతిని పట్టుకోవడం ద్వారా లోతు రక్షించబడ్డాడు. దేవుని దూత చెప్పాడు, పడిపోయిన ఇస్మాయేలు ఉన్నాడు కదా, వాడిని లేపి వాడు చేయబట్టుకో, వాడిని నేను దీవిస్తానన్నాడు. ఇస్మాయేలు చేతిని తన తల్లి పట్టుకోవడం ద్వారా దేవుడు అతన్ని ఏం చేశాడు? దీవించాడు. పొదల నడుము ఉన్న పొట్టేళ్లను అబ్రహాము పట్టుకొని తీసుకురావడం ద్వారా ఇస్సాకు ప్లేస్ని అదేం చేసిందంటే రీప్లేస్ చేసింది. ఇస్సాకుకు బదులుగా అబ్రహాము ఆ గొర్రెని ఏం చేశాడు? అర్పించాడు. పొతీఫర్ భార్య యోసేపును పట్టుకోవడం ద్వారా యోసేపు చెరసాలకి వెళ్ళాడు. యోసేపు అన్నదమ్ములు యోసేపును పట్టుకోవడం ద్వారా యోసేపు గోతులో పడ్డాడు. దేవుడు యోసేపు చేతిని పట్టుకొని ఉండడం ద్వారా ఆ దర్శనము, ఆ కళ, ఆ ప్రణాళిక నెరవేర్చబడింది. ఇలా మన దైనందిన జీవితాల్లో మనం పట్టుకునేవి కొన్ని, మనల్ని పట్టుకునేవి కొన్ని, మనం పట్టుకోవలసినవి కొన్ని, మనల్ని పట్టుకోవడానికి మనం అంగీకరించవలసిన కొన్ని మన జీవితంలో ఉండాలి. వ్యర్థంగా దేన్నైనా పట్టుకుంటే తుదుకు అది మనల్ని చంపేస్తుంది. వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళని, తాగుడికి అలవాటు పడ్డ వాళ్ళని, పేకాడికి అలవాటు పడ్డ వాళ్ళని, బెట్టింగ్లకు అలవాటు పడ్డ వాళ్ళని, వ్యర్థమైన దుర్వ్యాపారాలకు అలవాటు పడ్డ వాళ్ళని చూడండి, అది వారిని చంపేస్తుంది. కానీ వారి జీవితము బాగుపడినట్లు మనం చూడలేం. కొన్ని వ్యసనాలు చంపేస్తాయి, కొన్ని వ్యసనాలు విడిచిపెట్టలేం. అయితే నువ్వు పట్టుకునేటప్పుడే ఆలోచన చేసుకోవాలి, వేటిని పట్టుకోవాలో వేటిని పట్టుకోకూడదు అని. బైబిల్లో అనవసరమైన వాటిని పట్టుకున్న వాళ్ళు, అవసరమైన వాటిని పట్టుకున్న వాళ్ళు చాలామంది కనబడతారు. వాటిలో కొన్ని జీవితాలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఆదికాండంలోనే 25వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. ఆదికాండము 25:26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక తలపైకి ఎత్తాలి. రెబెక్కమ్మకి ఇద్దరు బిడ్డలు లోపల తన్నుకుంటున్నారు. ఆ రోజుల్లో స్కానింగ్ సెంటర్స్ లేవు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీలు కుదరదు. మొత్తానికి లోపల ఏదో జరుగుతుంది. ఈ మంత్రసానులు చెప్పలేకపోతున్నారు ఏమవుతుందని. మోకరించి దేవుని అల్లకి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఏంది ప్రభా, రాక గర్భం వస్తే నా పరిస్థితి ఎలా ఉంది అంటే, లోపల ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందంటే, లోపల 2 జనాంగాలు ఉన్నాయమ్మా. చిన్నోడికి పెద్దోడు దోస్తుడు అవుతాడు. వాళ్ళు ఒకరితో ఒకరు లోపల కుస్తీ పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? గొడవ పడుతున్నారు కడుపులో. మనం బయటకు వచ్చాక చూస్తాం గొడవ, అంతేనా? వీళ్ళు ఎక్కడ పడుతున్నారు? లోపల తన్నుకుంటున్నారు. సరే అని కానుపు సమయం దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఒకడు బయటకు రావాలి కదా. ఇద్దరిలో ఒకడు బయటకు వచ్చాడు. నేను వెళ్ళిపోతాను రా బాబు అని చెయ్యి బయటికి పెట్టాడు. వెనకోడు ఏం చేస్తున్నాడు తెలుసా? మడిం పట్టుకొని ఎక్కడికి లేదు ఆగు అని లాగుతున్నాడు. అన్నీ ఎక్కడ జరుగుతుంది? ఇది తల్లి గర్భంలో జరుగుతుంది. ఇది ముందు బయటికి చేయి పెట్టగానే నాడు చేతికి దారం చుట్టేశారు. ఆడికి ఏశావు అని పేరు, ఎందుకంటే రోమాలు ఉన్నాయి, ఎర్రటోడు అని. వెనకోడు వచ్చాడు. ఇడు వస్తూనే మడి మొదలకుండా పట్టుకొని వచ్చాడు. ఎప్పటికి వచ్చాడు? కమల పిల్లల్లో కనిన వాళ్ళు చాలామందిని చూస్తుంటారు మీరు. డెలివరీ కాకపోయినా నార్మల్ కాన్పులో ఒకరి కాళ్ళు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వస్తారా? ఇడు లోపల నుంచే ప్లాన్లు వేసుకుంటున్నాడు. కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. కాలు పట్టుకొని ఆయన చూడగానే ఈడి పేరు యాకోబు. ఎప్పుడు పెట్టారు? పుట్టి పెద్ద అయ్యాక పేరు బలాలు చూసి మనలాగా నక్షత్రాలు తిథులు చూసి పెట్టారా? అట్లా
నాకు కూడా అలాగే పెట్టారు పేరు. ఈస్టర్ రోజు పుట్టానని. పుట్టగానే పాస్టర్ గారు చూసి మనందరం సంతోషంగా ఉన్నప్పుడు పుట్టాడు, మనందరం ఆనందంగా ఉన్న విడిపోయారు, ఆనంద్ కుమార్ అని పేరు పెట్టాడు. మా నాన్న వచ్చి పాస్టర్డు నా కొడుకు పేరు పెడతానికి అని ఆయన నరేంద్ర అని పేరు పెట్టుకున్నాడు. పుట్టగానే చూసి పేరు పెట్టేసి ఏమని? యాకోబు. ఈయన ఏమేం పట్టుకున్నాడో ఏమేం పోగొట్టుకున్నాడో చూద్దాం. ఇదే గ్రంథంలో 25వ అధ్యాయంలో 31వ వాక్యానికి రండి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, ఒక్క పూట తిండి తినకపోతే చచ్చిపోతామా? ఇంట్లో అన్నం ఉన్నప్పటికంటే అన్నం లేనప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది. అదేందో అని. ఇంట్లో అన్నం ఉన్నప్పటికంటే అన్నం లేనప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది. మనం ఎంతసేపు అని ఎదురు చూడగలం, కానీ పొయ్యి మీద కూర ఉడుకుతూ అన్నం ఉడుకుతూ ఆ స్మెల్ మనకు తగిలితే ఇంకా ఆకలి ఎక్కువ రెట్టింపైపోతుంటుంది. చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నాడు ఒక పూటకే. యాకోబు అన్న జ్యేష్ఠత్వాన్ని పట్టుకున్నాడు. కొంతకాలం సజీవుగా సాగింది, బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందంటే ఇదే గ్రంథంలో 27వ అధ్యాయము 13వ వాక్యానికి రండి. 27:13. అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము, జాగ్రత్తగా వినాలి. తండ్రి ఏమన్నాడంటే పెద్ద కొడుకుని పిలిచి, నేను చనిపోయేలాగున్నాను, కళ్ళు కనబట్టలేదు, చావు నాకు దగ్గరికి వచ్చేసింది, నువ్వు అరణ్యానికి వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడుకొని ఒక వేటను తీసుకురా, నేను తిన్న తర్వాత నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏమన్నాడు? తిన్న తర్వాత దీవిస్తానన్నాడు. బాగుంది. ఈయన ఆటకెళ్ళాడు. ఈ మాట తల్లి అన్నది. ఈయన కలగూర వంటకాలు తిప్పేవాడు కదా, వంటలో బాగా చేయి తిరిగిపోయింది చిన్నోడికి. 24 గంటలు వాళ్ళ అమ్మకి కూరగాయలు వంకాయలు గంకాయలు కోసిపెట్టే బ్యాచ్ కదా. వాళ్ళ అమ్మ అనుకున్నది, అరే చిన్నోడా, దేవుడేమో నువ్వు గొప్పడు అవుతావని చెప్పాడు, మీ నాన్నేమో వాణ్ణి దీవిస్తానంటున్నాడు. మీ నాన్న దీవెన మామూలు దీవెన కాదు, అది మీ తాతల కాలం నుంచి వస్తున్న దీవెన. అది ఎవరి మీద కన్నా వెళ్ళిందంటే వాడి సంతతిలో ఉన్న తీరుతెడ్లే మారిపోతాయిరా బాబు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ దీవెన పొందుకో అన్నది. ఎలాగమ్మా? నేనేమో యాకోబుని, చిన్నోడిని, నా పేరు వేరు, నా గొంతు వేరు, నా రూపం వేరు అంటే తల్లి అన్నది, ఒక గొర్రెని చంపి గొర్రె బొచ్చు తొడిగించి దాన్ని ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి, ఒకవేళ మీ నాన్న నిన్ను గుర్తుపట్టితే ఆ శాప మీద నా మీదకి వస్తుంది అన్నాడు. ఇప్పుడు తల్లిని పట్టుకున్నాడు ఈయన. ఏం చేసింది తల్లి అంటే కన్న కొడుకుని మోసగాడిగా మార్చింది. కన్న కొడుకుని మోసగాడిగా, మోసం చేసేవాడిగా మార్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బాగా దీవించాడు. ఎలా దీవించాడంటే ఉన్న ప్రతి దీవెన ఈయన మీదకి వచ్చేసింది. శాపం తప్ప ఏ దీవెన ఆయన దగ్గర మిగిలిన. ఈ దీవించబడ్డవాడు మనం కానీ 27వ అధ్యాయంలోనే 44-45 వాక్యాలు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. నీ అన్న కోపము తల్లిని పట్టుకుంటే మోసగానం చేసింది, అన్న ఆశీర్వాదం పట్టుకుంటే ఇప్పుడు దేశదిమ్మరైపోయాడు. ఎటు చూడు తల్లిని పట్టుకోవడము, అన్నను పట్టుకోవడము, అన్న దీవుని పట్టుకోవడము, వాళ్ళ దీవుని పట్టుకోవడము, ఇవన్నీ రియాక్షన్ డిఫరెంట్గా వచ్చింది. తల్లిని పట్టుకుంటే మోసగానం చేసింది, అన్న ఆశీర్వాదాలు పట్టుకుంటే ఇప్పుడు దేశదిమ్మరైపోయాడు. ఇప్పుడు వెళ్ళి లాభాన్ ఇంట్లో పడ్డాడు. ఎవరింట్లో పడ్డాడు? లాభాన్ ఇంట్లో. లాభాన్ ఏమో తక్కువ తిన్నాడా? వీళ్ళు మోసగాళ్ళు అనుకుంటే లాభాను మోసగాళ్ళకి మోసగాడు. కొంచెం కిందకి రండి, 31వ అధ్యాయానికి రండి. 40-41 చదువుని, 30-40-41, 14:6 అంతా 20. ఏం ఆగిపోయి బైబిల్ అయిపోయిందా? అయినను నీవు నా జీవితము, జీతము జీవితం కాదు 10 మార్లు మార్చితివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి మామ కొడుకున్నాడు. ఆఖరికి మామ చెంత చేరాడు, మామ పంచం చేరాడు. చిన్నదాని నుంచి పెళ్లి చేస్తాను 7 సంవత్సరాలు కొలువు చేయమని పెద్దదాని నుంచి పెళ్లి చేశాడు. పెద్దది కావాలంటే చిన్నది కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయాలని 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాను. ఊరకనే నీ కష్టం నాకెందుకురా, 6 సంవత్సరాలు కొలువు చేసేవంటే నీకు నేను ఆస్తిలో భాగం ఇస్తానని చెప్పి తెల్ల గొర్రెలు తెల్ల పొట్టేళ్ళు ఇచ్చి న్యాయంగా నువ్వు నేను బంధువులవి, నీకు నాకు మధ్య గొడవలొద్దు, న్యాయంగా పంచుకుందాం, మచ్చలు ఎన్ని పుట్టినా నీకే, తెల్ల ఎన్ని పుట్టినా నాకే అన్నాడు. మరి మోసగాడే కదా. తెల్ల గొర్రెలు ఇచ్చాడు, తెల్ల పొట్టేళ్ళు ఇచ్చాడు. వాడికి ఏం పుట్టాలి ఇప్పుడు? నువ్వు అనుకున్నంత కఠినుడు కాదురా అల్లుడా, మచ్చలు ఇవన్నీ నీకే, తెల్లవి పుడితే నాకు పడే అన్నాడు. అన్నీ తెల్లయ్య పుడతాయి, అవునా కదా? హల్లెలూయా. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని చూడు కట్టిన వాటిని సపరేట్ చేయించి, చూడు కట్టినవి నీళ్ళు తాగుతున్నప్పుడు ఆ చువ్వల నరికి నీళ్ళలో పడేరా బాబు అని చెప్పాడు. అలాగ దేవుడు దీవించాడు. ఎందుకు దేవుడు దీవించాడు, ఎలా దేవుడు దీవించాడు, ఎలా తిరిగి వస్తున్నాడంటే, ఇప్పుడు వరకు మనుషులను పట్టుకున్నాడు ఈయన. వాళ్ళ అన్నను పట్టుకున్నాడు, కుదరలా. వాళ్ళ అమ్మను పట్టుకున్నాడు, కుదరలా. వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న మాయ చేద్దాం అనుకున్నాడు, కుదరలా. అన్ని వికటించినాయి. ఎలా వికటించినాయి అంటే తల్లి ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు, తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడో తెలియదు.
ఇప్పుడున్న ఊరు నుంచి వెనక్కి తిరిగి వెళ్తాడో లేదో తెలియదు, వెళ్తే వాళ్ళన్న బ్రతకనిస్తాడో లేదో తెలీదు. మనుషులను పట్టుకున్న ప్రతిసారి, మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి, మనుషుల మీద ఆధారపడిన ప్రతిసారి ఈయన ఎదుర్కొన్న సమస్యలు ఇవే. ఎట్టకేలకు ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితంలో మొట్టమొదటిసారి అతడు పట్టుకున్న అద్భుతమైన హస్తం ఏమిటంటే దేవుని దూతను పట్టుకున్నాడు. ఆ మాటలో చెప్పాలంటే దేవుణ్ణి పట్టుకున్నాడు. ఆ రోజు వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా భూమి మీదకి వచ్చారు కనుక దేవుని పట్టుకున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వాక్యం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడాను, గెలువుకున్నట్టు చూసి తొడగుటి మీద అతను కొట్టిన. నన్ను చూడాలి అందరూ. ఫస్ట్ మనుషులను పట్టుకుంటూ వచ్చాడు కదా, అంత వికటించేసింది. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నప్పుడు కూడా మనకి అక్కడ ఏముంటుందంటే, ఆస అనే రాజు రోగం వచ్చినప్పుడు తాను దేవుణ్ణి ఆశ్రయించక వైద్యులను పట్టుకొనెను అని రాయబడి ఉంటుంది అక్కడ. గొప్ప రాజు ఆస, గొప్ప భక్తిపరుడు ఆస. ఎప్పుడు కూడా వీళ్ళు స్థిరపడ్డాక పడిపోయారు. ఉజియా అని ఒక రాజు ఉన్నాడు, అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సునందు గర్వించిన వాడై అని రాస్తాడు బైబిల్లో. స్థిరపడ్డాక పడిపోయారు. మన దైనందిన జీవితంలో మనం పడిపోవడానికి ఒక మెట్టు, ఒక కారణం ఏంటంటే స్థిరపడ్డాక జాగ్రత్తగా ఉండాలి. ఎదుగుతున్నప్పుడు బాగానే ఉంటాం, ఏమి లేనప్పుడు బాగానే ఉంటాం. సామెత ఒకటి ఉంది, అన్నీ ఉన్న ఇస్తారంట అణిగి ఉంటుందంట, ఏమి లేని ఇస్తారు. కానీ భక్తులు అలా కాదు, అంత వచ్చిన తర్వాత నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే పడిపోతాం. ఆశ వైద్యులను ఆశ్రయించి చచ్చిపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక గొప్ప రాజు ఉన్నాడు. చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న వ్యక్తి. 22-23 ఏళ్ళ వయస్సులో ప్రపంచాన్ని జయించాడు. 22-23 ఏళ్ళ వయసు ఉన్న పిల్లోడికి ఈనాడు సరిగా చేతిలో పని ఉండదు, సరిగా చదువు ఉండదు, సరిగా ఒక దాని మీద దృష్టి ఉండదు. ఈ వయసులో ప్రపంచాన్ని జయించాడు ఆయన. చిన్న దోమ కొట్టి చచ్చిపోయాడు. ఏం కొట్టి? ప్రపంచంలో ది బెస్ట్ వైద్యులు ఉన్నారు ఆయన దగ్గర అప్పట్లో. వాళ్ళ చేతులు ఎత్తేసారు, ఏం చేయలేము సార్ అన్నారు. అక్కడ ఉన్న వారిని పిలిచి, నేను చనిపోయాక నా శవాన్ని ఈ వైద్యుల చేత మోపించండి, సమాధి పెట్టిలో పెడతారు కదా, నా చేతులకి 2 హోలు చేసి పెట్టికి నా చేతులు బయటికి ఇలా ఖాళీకి పెట్టేయండి. రాజ్యాలన్నీ కొల్లకొట్టి డబ్బులు తీసుకొచ్చాను కదా, నా శవపెట్టి మీద చల్లుకుంటూ తీసుకెళ్ళి పూడ్చిపెట్టండి అన్నాడు. ఎందుకయ్యా అని అడిగారు. ది బెస్ట్ వైద్యులు ఉన్నారు ప్రపంచంలో, అత్యాధునిక వైద్యులు నా దగ్గరే ఉన్నారు, ఆయన నా ప్రాణాన్ని కాపాడలేకపోయాడు. వైద్యుడు ప్రాణాన్ని కాపాడలేడు. కాలు చేతులతో వచ్చాను, తిరిగి కాలు చేతులు వెళ్ళిపోతున్నా. ఎంత ఆస్తి సంపాదించాను, ఏ ఒక్క రూపాయి పట్టుకునే తీసుకెళ్ళే స్థితి నా దగ్గర లేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. తెలియక ధనమే ప్రాముఖ్యం అనుకొని, అధికారమే ప్రాముఖ్యం అనుకొని, వైద్యులు ఉంటే చాలు అనుకొని, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వ్యక్తులు నా దగ్గర ఉంటే సరిపోద్ది అనుకొని చాలామంది విర్రవీగుతున్నారు. అలాగా వాళ్ళకి సందేశం తెలియాలి అని వెల్లడి చేశాడు. అక్కడి నుంచి మొదలైంది మనకి శవాల మీద చిల్లర చల్లడం. నా భాష అర్థమవుతుందా? వైద్యుడు ప్రాణాన్ని కాపాడలేడు. ఆశ ఎవరిని పట్టుకున్నాడంట? వైద్యులను పట్టుకొనేను అని రాస్తాడు అక్కడ 16వ అధ్యాయం 12వ వాక్యంలో 2 దినవృత్తాంతాల గ్రంథంలో. యాకోబు విసిగిపోయాడు, మనుషులను పట్టుకొని అలసిపోయాడు, పరిగెత్తి వెసారిపోయాడు, మోసపోయే. ఎబ్బేకు రేవు వద్ద దూతను పట్టుకున్నాడు. దూత అంటాడు, విడిచిపెట్టి నన్ను తెల్లారుతుంది, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవాలి నేనండి. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవిస్తే విడిచిపెడతా. దీవించడం కుదరదు, విడిచిపెట్టా అంటాడు. నువ్వు నన్ను దీవిస్తే విడిచిపెడతా. పెనుగులాడుతున్నాడు, తెల్లారిపోయింది. దూత చూడలేక తొడగుడ్డు మీద కొడితే తొడగుడ్డు జారిపోయింది, అయినా పెనుగులాడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు? నీ పేరేంటి అన్నాడు. వెంటనే యాకోబు ఏమన్నాడు? యాకోబు. వాళ్ళ నాన్న కూడా పేరు అడిగాడు కదా, అడగలేదా? ఏం చెప్పాడు వాళ్ళ నాన్నకి? ఏశావు అన్నాడు. దూతకి ఏం చెప్పాడు? యాకోబు. అంటే ఇప్పుడు దీవించాలంటే పేరు తెలియాలా దేవునికి? అరణ్యంలో హాగరు ఉంది. దేవుని దూత ఏం పలకరించాడు తెలుసా? శారాయి దాస్యమైన హాగరు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. దేవుడు దీవించడానికి దేవుడికి పేరు చెప్పాలి మనం. దూత అడుగుతున్నాడు, నీ పేరేంటి? వెంటనే నా పేరు యాకోబు. ఎందుకు అడిగాడంటే, అదేనా మారిందా? బుద్ధి మారిందని లోకానికి సూచన ఏంటి? పేరు మార్చి చెబుతాడేమో.
నా పేరు యాకోబు అన్నాడు ఆయన. వెంటనే అంటాడు, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అన్నాడు. ఆయన మార్చాడు పేరు. నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు. నేటికి ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడుతున్నారు వాళ్ళు. దేవుని ఎందుకు పట్టుకున్నాడు, ఎందుకు విడవలేదంటే 31 అధ్యాయం 11, 12 వాక్యాలు చదవండి. 31, 11, 12. యాకోబు అని పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, పొట్టేళ్ళనియు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు అని పిలవగా కన్నులెత్తి చూశాడంట. చూడు, నీ గొర్రెలను దాటే ప్రతి పొట్టేలు మచ్చలు గల్లదే, చారలు గల్లదే అన్నాడు. మా మందలో లేవు, మా మామ ఇవ్వలేదు, మీ మామ ఇవ్వలేవు, మీ మందలో లేవు, కానీ వాటిని దాటుతున్నదంట మచ్చలు గలవే. ఎందుకు దేవుడు యాకోబుని దీవించడానికి ముందు యాకోబు దేవుని విడిచిపెట్టలేదంటే, గట్టిగా పట్టుకున్నాడంటే అక్కడ దీవించింది ఆయనే, అక్కడ సహాయం చేసింది ఆయనే. ఒకరోజు తన మామ వచ్చి మాట్లాడుతున్నప్పుడు యాకోబు అంటాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు నాకు తోడే ఉండని ఒట్టి చేతులతో నువ్వు నన్ను పంపించుందువు, నిన్న రాత్రి ఆయన నీతో మాట్లాడాడు అన్నాడు. అంటే లాబాను రాకముందు లాబానుతో మాట్లాడిన వాడు దేవుడే. నేను ఒట్టి చేతులతో కాకుండా ఈరోజు ఆస్తి ఐశ్వర్యంతో తిరిగి వస్తున్నాడు, కారణం దేవుడే. ఆ దేవుడు విడిచిపెడితే ఎలా? తొడగూడు జారిపోయినా, ప్రాణం పోయేలా ఉన్నా గట్టిగా పట్టుకొని దీవించు దీవించు దీవించని ప్రయాసపడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరిని పట్టుకున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆనుకున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు రూతు గ్రంథం తిండి ఒకసారి 1వ అధ్యాయము 16వ వాక్యము. రూతు రావద్దనియు నీవు ఎక్కడ చనిపోయి మృతి పొంది పాటి పెట్టబడతావో నేనే ఎక్కడ చచ్చిపోతా. ఎవరి మాట చెబుతున్నారు? రూతు అత్తతో కోడలు. ఇక్కడ ఎవరున్నా ఎట్లాంటి కోడలు ఉన్నారా? అత్తమ్మా, నువ్వు ఎక్కడ చచ్చితే నేను ఎక్కడ చచ్చిపోతా అత్తమ్మ, నువ్వు ఎక్కడ బతుకుంటే నేను ఎక్కడ బతుకుంటాను అత్తమ్మ, నిన్ను నన్ను మరణం తప్పేది ఏరు చేయకూడదు అత్తమ్మ అనే కోడ ఉన్నారా? ఎక్కడో కాదు, మన ఇళ్ళల్లో ఎక్కడో ప్రపంచంలో చాలామంది ఉంటారు. నేటికి చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా బ్రతుకుతున్నాయి. కర్లపాలెంలో జామశెట్టి అనే కుటుంబం ఉంది కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, మనవళ్ళు పుట్టారు, మనవళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చారు, అయినా ఉమ్మడి కుటుంబాలు అవి ఉన్నాయి. కుటుంబాలు అన్నాక సమస్యలు లేకుండా ఉంటాయా? ఇబ్బందులు లేకుండా ఉంటాయా? రూతు లాంటి కోడళ్ళు, నయోమి లాంటి అత్తలు మెల్లలో ఉన్నారని అడుగుతున్నా నేను. హల్లెలూయా. వేసింది స్టేట్మెంట్. ఎవరు లేడు, ఇంకా ఎవరు లేరు, ఎవరిని అడగద్దు, ఇసుకిద్దు, బోధకుడిని ఇసుకిద్దు వెళ్ళిపోమని చెప్పినట్టు ఇక మమ్మల్ని ఇసుకిద్దు ఎవరు లేరు. రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వెక్కడ చనిపోయి మృతి పొంది పాతి పెట్టబడతావో నేను అక్కడ, అంతేగాని నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను అని మాత్రం అనలే. అప్పుడు అంటుంది, మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఏరు, మనం వేరైపోయామంటే అది మరణం అయి ఉండాలి అంతే. ఆ మాట మనం చెబుతాం అత్తతో. రుతక్క చెబుతాం అత్తతో, అత్త చచ్చిపోతే తప్ప నువ్వు నన్ను ఏరిపోకూడదు అత్త అంటామా? ఏమంటాం? మా అక్కోలే ఎవరు, మా అక్కోలు ఏరిపోయాక స్థలం కొన్నారంట, ఏరిపోయాక స్థలం కొన్నారంట, వాళ్ళు ఏరిపోయాక ₹1 దాచిపెట్టుకున్నారంట. అత్తింట్లో అన్ని తినేమి, ఏరిపోతే ఆవకాయ కూడా తిందా దాచిపెట్టాలని. నేను ఇంతవరకు చూడలే రూతు లాంటి కోడల్ని, నయోమి లాంటి అత్తని ఇంతవరకు చూడలే. కనీసం వాళ్ళ లాంటి తల్లి కూతురిని కూడా చూడలే నేను. వాళ్ళలాంటి తల్లి కూతురిని కూడా చూడండి. మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి, అలాంటి అమ్మ అలాంటి కూతురు. చచ్చిపోతే తప్ప నువ్వు నన్ను ఏరిపోకూడదనే కూతురు, అమ్మతోనే. అత్త కోడల విషయం పక్కన పెట్టండి, అమ్మతో అనే కూతురు ఉందా? కోపం రావాలే కానీ మొన్నే జాడిచ్చా ఏంటంటే నేను నెల ఆరేస్తుంది, మళ్ళీ మొన్న జాడిచ్చింది, నేను నెల ఆరేసింది, ఈరోజు మడతే వస్తుంది. కూతురు తల్లి రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వెక్కడ చచ్చిపోతా నేను ఎక్కడ చచ్చిపోతా, ఆ చావు గడియ తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అన్నది. అందుకు బోయజ్ అంటాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉంటుకు నువ్వు వచ్చుతావు కనుక ఆయన నీకు ఖచ్చితంగా బహుమతి ఇస్తాడు అన్నాడు. నువ్వెవరిని పట్టుకుంటున్నావు? పట్టుకున్న దానివల్ల నీకు కలిగే మేలేంటి, కలిగే నష్టం ఏంటి? యాకోబు మనుషులను పట్టుకున్నాడు, శతవిధాల ప్రయత్నం చేశాడు, లాభం లేదు. ఎప్పుడైతే దూతను పట్టుకున్నాడో నీ పేరు ఎక్కి మీదట ఇశ్రాయేలే. నేటికి ఇశ్రాయేల్కి ఆ పేరే. దేవుని పట్టుకుందాం, మనుషులను పట్టుకోవడం మానేద్దాం. ఒక మాట చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వాక్యం.
నిర్గమ 4:20. మోషే తన భార్యను వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని వెళ్ళాను. ఏం తీసుకెళ్ళాడంట? దేవుడు నరికిచ్చాడా? విచిత్రం ఏంటంటే ఈ కర్రే ఐగుప్తులు అద్భుతాలు చేసింది. ఈ కర్రే నీటిని రక్తంగా మార్చింది. తల్ల పైకెత్తాలి. ఈ కర్రే కప్పలు, పేలు, వడగండ్లు. దేవుని కర్ర చేతబట్టి వెళ్ళాడు ఈయన. ఏం కర్ర చేతబట్టాడు? నిర్గమాకాండమే 32వ అధ్యాయము 15వ వాక్యం. పట్టుకొని దిగివచ్చెను. ఆ పలకలు ఇరుపక్కల రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడినవి. ఆ పలకలు దేవుడే చేశాడు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఎవరు వ్రాత? సాక్షాత్తు దేవుడు రాసిన రాత. తల్లపైకి ఎత్తాలి. 34వ అధ్యాయం ఏంటి? 4వ వాక్యం చదవండి. కాబట్టి అతడు ఎవరు? అతడంటే ఎవరు? మోషే. 2 రాత పలకలు చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతని దగ్గర నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. అతడు ఎదుట యెహోవా అతను దాటి వెలుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడని యెహోవా ఆయన వేవేలకు 2 సార్లు పలకలు చేయబడ్డాయి. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా 10 ఆజ్ఞలు. 2 సార్లు చేయబడ్డాయి. మొదటిసారి చేసినప్పుడు దేవుడే చెక్కాడు. మొదటిసారి రాసినప్పుడు దేవుడే రాశాడు. మోషే ఏం చేశాడు? అయ్యి పగలు కొట్టేశాడు. ఒక ఊరిలో నాలాగా తిరిగి ఒక కొడుకున్నాడు ఒక ఆయనకి. నాలాగా, మరి మిమ్మల్ని అంటే ఒప్పుకోరు కదా. నాలాగా కాలికి తిరిగి ఒక కొడుకున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పిలిచి, ఏమే ఈ రోజు నుంచి వాడికి 50 రూపాయలు ఇస్తే కానీ అన్నం పెట్టద్దు. వాడు 50 రూపాయలు ఏ రోజైతే తెచ్చిస్తాడో ఈ సాయంత్రానికి 50 రూపాయలు తెచ్చిస్తే రేపు కూడి పెట్టాడికి. ఈ సాయంత్రానికి 50 రూపాయలు తేకపోతే రేపు వాడికి కూడి లేదు. కాదు పెడతాను పెట్టేవా నీకు కూడా కట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే, అమ్మల దగ్గర డబ్బులు ఉండేగా, పప్పు డబ్బాల్లో అక్కడ ఇక్కడ దాచి పెడుతుంటారుగా, బట్టల కింద గుడ్ల కింద దాచిపెట్టరు పప్పు డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో. మొదటి రోజు ఒక 50 రూపాయలు ఎతికి ఇచ్చింది వాడికి. తీసుకొని ఇదిగా 50 అని వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. వాళ్ళ నాన్న దాన్ని చింపాడు, పడేసాడు, వెళ్ళిపోయాడు, కూడి తిన్నాడు. 2వ రోజు ఒక 50 ఇచ్చాడు. వాళ్ళ నాన్న చింపేశాడు, వెళ్ళాడు, అన్నం తిన్నాడు. 3వ రోజు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు, అమ్మ డబ్బులే అన్నాడు. ఏం డబ్బులు రా? నా దగ్గర కూడా లేవు. అమ్మ ఆకలేస్తుందమ్మా, మీ నాన్న చంపేస్తాడు నీకు అన్నం పెడితే, నాకు కూడా లేకుండా చేస్తాడు. ఏం చేయమంటావే? ఇదిగో పలానా పనికి వెళ్తుంది, పలానాడు పనికి వెళ్తుంది, వెళ్ళి సాయంత్రం దాకా పని చేయరయ్యా, ఎట్టక్కడ ఊపికి పట్టుకో, ఆ 50 రూపాయలు తెస్తే కానీ రేపు నేను కూడి పెట్టలేను అన్నది. సరే వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఆ పని ఈ పని పొలంలో చేస్తే సాయంత్రానికి ఆ భూస్వామి నలిగిపోయిన 50 రూపాయలు ఆ చేతిలో పెట్టాడు. అది తీసుకొని గబ్బ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తే వాళ్ళ నాన్న అటు చూసి చింపుతున్నాడు. దాన్ని చింపుతుండేడికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎవడికి? ఆ 50 ఎంత కష్టపడితే వచ్చినాయి తెలుసా అన్నాడు వీడు. మరి నిన్న మొన్న మెక్కినప్పుడు ఎలా వచ్చినాయిరా? ఫస్ట్ పలకలు చెక్కింది ఎవరు? దేవుడు. రాసింది ఎవరు? దేవుడు. పగలగొట్టింది ఎవరు? మోషే. ఇప్పుడు మోషేకి తెప్పాడు దేవుడు మోషే నిన్న పలకలు దెక్కాను చూసావుగా? చూశానయ్యా. 2 చెక్కోనరా పైకి అన్నాడు. 2 చెక్కోనరా పైకి అన్నాడు. ఎందుకు? ఇక పగలు కొట్టడు. ఇక కోపం వస్తే దించి పక్కన పెడతాడు, కానీ ఎత్తి నాలుగేసి కొట్టడు. చాలా సందర్భాల్లో దేవుడు మన చేత ఎందుకు చేయిస్తాడంటే, ఆయన చేస్తే అది మనకు సులకన అయిపోద్ది, తక్కువైపోద్ది, వాల్యూ ఉండదు. కష్టపడి సంపాదించిన 50కి అమ్మిస్తే తిన 50కి తేడకుండా అట్లా ఉంటుందని చాలా సందర్భాల్లో మన చేత. మోషే
ఆ పలకలు పట్టుకొని దిగి వస్తున్నాడు. మోషే చేతిలో దేవుని వాగ్దాన నిబంధనలు ఉన్నాయి. మన చేతిలో, మన జీవితంలో, మన ఆలోచనలో దేవుని విధులు చేత పట్టుకొని ఉండాలి. అందుకే మోషేతో దేవుడు అంటాడు, వాటిని వారి ద్వారబంధముల మీద చెక్కమని చెప్పన్నాడు. వాటిని వారికి బాసికములుగా కట్టుకోమని చెప్పమన్నాడు. వాటిని వాళ్ళ చేతికి కట్టుకోమని చెప్పాడు. వీటిని దేవుని ఆజ్ఞల్ని. ఎందుకంటే వాడు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏం చేసినా అవి గుర్తు రావాలి. గుమ్మములో ప్రవేశిస్తున్నప్పుడు గుర్తు రావాలి, గుమ్మము నుంచి వెళ్తున్నప్పుడు గుర్తు రావాలి. వాడు తల బాసిక, వాడు ఎవరికైనా ఎదురు కనబడితే కనపడాలి. ఎవడైనా ఆజ్ఞలు బాసికములు కట్టుకున్నవాడు కనపడిన వీడికి ఆజ్ఞలు గుర్తు రావాలి. అవి గుర్తుండాలని చెప్పాడు దేవుడు. వాటిని పట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడుకును శుద్ధి చేసుకుందరు, యెహోవా నీ వాక్యముని బట్టే కదా అంటాడు. వాక్యముని మనం చేత పట్టుకొని ఉండాలి. మనుషుల్ని ఎంతకాలం పట్టుకుంటాం? మనుషుల ఆలోచన ప్రకారం ఎంతకాలం నడుస్తాం? ఎంతకాలం మనుషులు చరణులుంచుతాం? ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతాం? ఇకనైనా నువ్వు యాకోబు వలె మన మనస్సు మార్చుకొని దేవుని పట్టుకుంటే, ఇకనైనా నువ్వు మోషే దేవుని కర్ర చేత పట్టినట్లు దేవుడు ఇచ్చినటువంటి యోగ్యతలను, ఆశీర్వాదాలను, దేవుని పట్టుకుంటే, ఇకనైనా నువ్వు మోషే రాతి పలకలను పట్టుకున్నట్లుగా దేవుని ఆజ్ఞలు మనం పట్టుకుంటే మనం దీవించబడతాం. సమస్య ఏంటంటే ఇప్పటికీ మనం పట్టుకున్న ఉన్న వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం. కయ్యోను దేవుడు పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు, కయ్యోను పాపము నీ వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది కనుక పాపాన్ని నువ్వు పరిపాలన చేయి అన్నాడు. సమస్య ఏంటంటే మనిషికి పాపం మీద వాంఛ కలుగుతుంది. మనిషికి పాపం మీద వాంఛ కలుగుతుంది. ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారంటే పాపం పరిపాలన చేస్తుంది. ఎందుకంటే నాకు పాపం మీద వాంఛ కలుగుతుంది కనుక నన్ను పాపం పరిపాలిస్తుంది. పాపానికి నా మీద వాంఛ కలిగితే అది నా కింద ఉండదు కనుక నేను దాన్ని పరిపాలించగలను. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోధా, యోసేపు. అతడికి పెళ్ళైనా, కుమారులున్నా, కోడళ్ళు వచ్చిన, మనవ సంతతి స్థాయికి వెళ్ళినా పాపం మీద ప్రేరేపణ ఉంది అతనికి. కానీ పాపానికే వాంఛ కలిగి యోసేపును ప్రేరేపించి అనేక మార్గాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా లొంగల యోసేపు. నువ్వు దేన్ని పట్టుకున్నావో దాన్ని విడవకపోతే అది నాశనం చేసేస్తుంది. నువ్వు పట్టుకున్న దైవిక సంబంధం అయితే నేను దీవెనలోకి నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. నువ్వు పట్టుకున్న లోక సంబంధమైందో, శారీరక సంబంధమైంది అయితే నీ జీవితాన్ని అది పతనం చేసేస్తుంది. వేటిని పట్టుకున్నావు, దేన్ని పట్టుకున్నావు, దేని వల్ల బ్రతుకుతున్నావు? నువ్వు చేతపట్టింది, నువ్వు ఇష్టపడుతుంది, నువ్వు జీవితంలో నువ్వు స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది ఏంటి? అది దానివల్ల నీకు లాభం ఏంటి? అది చేసే నష్టం ఏంటి? బంగారపు కమ్మే కదా అని పట్టుకున్నాడు, రాళ్లతో కూడా చంపేశారు. ఆయనకు వద్దంటే కదా నేను తెచ్చుకుందాం అనుకున్నాడు, సంతతంతా కుష్టుకొచ్చేసింది. నువ్వు పట్టుకున్నది ఏంటి? ఎందుకు ఇంకా విడవలేకపోతున్నా? ఇంకా విడవలేకపోతే ఒక యాడ్ చూస్తాం. ముఖేష్ కోసం తన అమ్మ చేతుకున్న మరి అమాయకుల్లాగా వేసి పెట్టకండి 2 గాజులు ఏం చేసింది? అమ్మేసుకుంది. యాడ్ ఉంటుంది సినిమా హాల్ దగ్గర కూర్చుంటే. ఇప్పుడు వెళ్ళలేదులే. సినిమా హాల్ దగ్గర కూర్చుంటే సినిమాకి ముందు యాడేస్తాడు. పొగాకు క్యాన్సర్కి కారణం పొగాకు తినద్దురా బాబు అని యాడేస్తూ, పొగాకు వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి, పొగాకు వచ్చి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరం చూపిస్తాడు. అందరినంటే 2-3 చూపిస్తాడు. వాడి కోసం వాళ్ళ అమ్మ 2 బంగారపు గాజులు అమ్మేసుకుంది అని చెబుతాడు. ఇప్పుడు నువ్వు పట్టుకుంది కానీ విడిచిపెట్టేదనుకో, మీ అమ్మ కూడా 2 బంగారు గాజులు అమ్మేసుకోవాలి. మీ అమ్మకి గాజులు ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకపోతే అది జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఎక్కడైనా విడిస్తే తప్ప, ఎక్కడైనా వదిలేస్తే తప్ప, లేకపోతే జీవితం పాడైపోద్ది. మన శరీరాలు దేవునికి ఆలయాలై ఉన్నాయి. మన శరీరము దేవుని ఆలయము. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయకుండా ఉంటాడా అన్నాడు పౌలు. దేహము దేవుని ఆలయమును మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే ఆయన వారిని పాడు చేయకుండా ఉంటాడా? నా తండ్రి అనేకులకి ప్రార్థనా మందిరం అనబడిన మీరు దాని దొంగలకు ఒక చేసిన కొరడా పట్టిన దేవుడు ఈ శరీరము, ఈ దేహము దేవుని ఆలయం అయితే పాడు చేస్తే ఒప్పుకుంటాడా? నేను ఏదైతే పట్టుకున్నానో అది ఆత్మ సంబంధమైనది కాకపోతే విడిచిపెట్టాలి, లేకపోతే అది నన్ను నాశనం చేస్తుంది. నేను ఏదైతే పట్టుకుని ఉన్నానో అది దైవిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది అయితే ప్రాణము పోయిన దాన్ని పట్టుకునే ఉండాలి. మన పితరులు అదే చేశారు. ఈ నామం పేరట నింద అవమానము గొప్ప భాగ్యమని ఎంచి ఇంటింటికెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు. అలా ప్రాణము పోతున్నా దీని కొరకు నిలబడ్డారు వాళ్ళు. ఏదైతే లోక సంబంధమైనవో అవి పెంటని ఎంచారు వాళ్ళు. ఇంకా పెంటను పట్టుకుంటే ఎలా? అది పెంట అని అవగాహన వచ్చాక
పౌలు అంట విసర్జించేశాడంట దాన్ని. సమస్తం పెంట అన్నాడు అంతే. బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు. మా జీవితాల్లో కూడా ఏది పట్టుకున్నాము, ఏది విడిచిపెట్టాలో అవగాహన లేకపోతే నష్టపోతాం. ఇప్పటివరకు పట్టుకుంది చాలు, ఇక మీద దాన్ని విడిచేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి కూడా ప్రార్థన చేసుకోండి.